హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మీ అందరిపైన చెడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలి, అలాగే ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మ, తీయటి శుభవార్త చెప్తాను. ఈరోజు సాయంత్రం స్వయంగా నేనే నీ ఇంటికి వస్తాను తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తన్మేలు చూసారు కదండి, 6, 9 ఈ 2 నెంబర్లలో మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ని అయితే అనుకోండి. బాబాగారిని గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్దామండి. 6 నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, ఈ సందేశం వినేలోపు నీకు గురుబలం అనేది పెరిగి నీ అకౌంట్లో 25 లక్షలు పడబోతున్నాయి బిడ్డ. అస్సలు వదులుకోవద్దు తల్లి. నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా తల్లి. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటిది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనుభవించాను. నీ ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఇంకా బాధ అనేది అనవసరం. నువ్వు ఎప్పుడూ చూడనంత ఆనందాన్ని అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నారు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా. అలా అస్సలు అనుకోవద్దమ్మా. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరని ఎప్పుడూ బాధపడవద్దు. ఎవరు నీతో లేకున్నా నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా. నీకు ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నేను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ నేను తీరుస్తాను తల్లి. ఇదేమి నీకు ఊరికనే చేయటం లేదులే. నువ్వు నా పైన చూపించే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి. నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి. నీకు ఏదో ఒక రూపంలో రావలసిన ధనం అనేది నీకు చేతికి అందేలా చేస్తాను. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతం అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మ నేను. నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్ని విధాలుగా నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి. నీ చుట్టూ ఉన్న వారంతా వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు బిడ్డ. ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడు అనే నమ్మకంతో ఎదురుచూస్తున్నావు. అందరు కూడా నా ఆలయంలో ఉండడానికి, నన్ను దర్శించడానికి స్థలాన్ని వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకొని నన్ను దర్శించావు బిడ్డ. అందరూ వారి వారి దిగులు పోవాలని ప్రార్థించారు. కానీ నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నావు బిడ్డ. నీకు నేను మంచి చేస్తాను అని నన్ను నమ్మావు కదమ్మా. అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి నుంచి నేను నీ కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచిస్తానమ్మా. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదమ్మా. నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతుంది. నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ. తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకొని నడుచుకునే బాధ్యత నీదే కాబట్టి
జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను నీ ముందే ఉంటాయి. జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు తల్లి. భయం వేస్తే నా బాబా నాకు అంతా మంచే చేస్తాడు అని చూసి కానీ నీకు ఏం నేర్పిందో అవన్నీ కూడా నువ్వు ఆలోచించమ్మా. నీ కుటుంబంతో గడిపిన క్షణాలు దిగులు పోవాలి అని ప్రార్థించే నా బాబా నాకు అంతా మంచే చేస్తాడు అని నమ్మకంతో గట్టిగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బాధంతా నాకు తెలుసు. అన్నిటికీ కూడా ముగింపుని ఇస్తాను. అప్పటి వరకు కూడా నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది తల్లి. నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో నీ పనులు చేసుకో. అదంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి. అప్పుడే అంతా అయిపోయింది లేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైందమ్మా. ఆనందంగా ఉండడానికి సిద్ధంగా ఉండమ్మా. ఒక చెట్టుకు పువ్వులు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెం మెదుగుతూ వచ్చి దానికి ముళ్ళు గుచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు అనేటివి వస్తాయి కదా. అదే విధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు సంతోషాలు రాబోతున్నాయని సంకేతం బిడ్డ. కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు అడగవచ్చు. ఏదైనా సరే బరువు బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యి తల్లి. ఏడుస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నువ్వు నా గుడికి వచ్చి కష్టాన్ని చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తారు తల్లి? మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా చెప్పు తల్లి. ఒకసారి నువ్వే ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా గడపమ్మా. నీకు ఎక్కువ రోజులు కష్టాలు అని అనుభవించే రోజులు లేవమ్మా. నీకు తప్పకుండా మంచి జరిగే రోజులను నేను నీకు ప్రసాదిస్తాను. జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ చూసేశావు. చిన్న వయసులోనే అనుభవించవలసిన బాధలన్నీ అనుభవించేశావు. ఎంతోమందికి నీ ప్రేమను పంచిపెట్టావు. కానీ ఎవరికి కూడా నీ విలువ తెలియకుండానే పోయిందమ్మా. ఎంతోమందిని దగ్గరికి తీసుకొని ప్రేమ చూపించి ముద్దలు కలిపి అన్నం పెట్టావు. నీ చేతితోటి ఎంతోమందికి వండి పెట్టావు. అయినా కూడా ఎవరికి కూడా నీ మీద విశ్వాసం అనేది లేదు తల్లి. నేను నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత తప్పకుండా వారు బాధపడతారు. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా. ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మరింత బాధకి గురి అవుతుంది. ఎప్పుడు కూడా నీకు చెప్పే విధానంగా నీ యొక్క జీవితంలో ఏదైతే నీ చేతిలో లేదో, ఏదైతే నీ చేతిలోకి రాదో, ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో, అది వస్తువైనా పనైనా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసే తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతగా నీ జోన్లోకి రాక్కోవాలని చూసినా నీది కానప్పుడు రాదు అన్నప్పుడు ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాదు అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఎప్పుడు కూడా నీది కాదు అన్నదాని వైపు పరిగెత్తవద్దమ్మా. శ్రద్ధ సబూరితో ధైర్యంగా ఉండు. ప్రతి క్షణం కూడా దేనికైనా సిద్ధంగా ఉండు. వస్తే ఏ సమస్య అయినా రానివ్వు. నా బుద్ధితోటి నా బాబా అండతోటి నేను బయటపడతాను. ధైర్యంగా నిలబడమ్మా. ఏ కష్టం వచ్చినా సరే వెనుదిరిగి వెళ్ళిపోతుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలు కూడా భయపడిపోతాయి. నీ దరిదాపుల్లో కూడా రావమ్మా. ఇక నుంచి ఈ కష్టానికి ఒక ముగింపు వచ్చింది తల్లి. నీ జీవితంలో మంచి మార్గం అనేది ఏర్పరుస్తున్నానమ్మా. ఆ మార్గంలోనే నువ్వు నడువు తల్లి. ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే నా మీద నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి. నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చే తీరేలా చేస్తానమ్మా. నాపై నమ్మకం ఉంచు. ఎన్నో బాధలు ఉన్నావు కదా, ఎన్నో ఆర్థిక సమస్యలతో కూరుకుపోయి ఉన్నావు కదా తల్లి. నాకు ఈ సమయంలో 10 లక్షలు అందితే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో అభివృద్ధి సాధిస్తాను అని కుంగిపోతున్నావు కదమ్మా. నువ్వు చేయవలసింది మంచి పనే కాబట్టి నీకు రావలసిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో
ఒక మంచి అవకాశాన్ని అయితే నీకు చూపించబోతున్నాను తల్లి. తప్పకుండా నీకు రావాల్సిన డబ్బైతే తప్పకుండా నీ వద్దకు వస్తుందమ్మా. నాపై నమ్మకం ఉంచు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు సంపాదించేది నీ కోసమే, నీ బిడ్డల కోసమని, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం తల్లి. అందులో ₹1 తీసి పేదవాళ్ళకి కేటాయించు. అలా చేయటం వలన నీ ఆర్థిక కష్టాలన్నీ కూడా వెంటనే వెనుదిరిగిపోతాయి. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి తల్లి. నీ వద్ద ₹50 ఉంటే అందులో ₹2 ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీ జీవితంలో శుభగడియలు అనేటివి మొదలవుతాయి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. నన్ను నమ్ముకున్న నా బిడ్డలందరికీ ఎప్పుడు కూడా నేను మంచి చేస్తాను. నమ్మకంతో విశ్వాసంతో ఉండనైతే మన బాబాగారు 6 నెంబర్ తాకిన వారి గురించి చాలా అద్భుతమైనటువంటి అమోఘమైన సందేశం అందించారండి. ఇప్పుడు 9వ నెంబర్ అండి. 9వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నన్నే నమ్ముకున్న నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వనమ్మా. నీ వెంట నేనుంటూ నీకు రావాల్సినవన్నీ రప్పిస్తాను. నీకు చెందవలసినవన్నీ కూడా ఏవి కూడా పరుల పాడు కానివ్వను. ఎందుకంటే న్యాయబద్ధంగా అవన్నీ కూడా నీవే. నీదంటూ ఎక్కడైనా రాసిపెట్టి ఉంది అంటే అవన్నీ కూడా పోగు చేసి తెచ్చి నీకు ఇస్తాను తల్లి. నీవు మాత్రం వెనకడుగు వేయవద్దు. చిన్న చిన్న అవరోధాలను చూసి బెదిరిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేయాలని ఆలోచన వచ్చిందో అప్పుడే నీకు అపజయం పరిచయం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు పని మొదలుపెట్టినప్పుడే విజయం సాధించినట్టుగా అనుకో. అప్పుడు నీకు విజయాలు ఎదురవుతాయి తల్లి. నువ్వు మంచి కార్యాలతో పోగు చేసుకున్నవన్నీ కూడా నీ చెంతకు త్వరలోనే చేరుతాయి. నీ ఆలోచన సరి అయినది. నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచిస్తావో, ఇతరులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు అన్నది నీ యొక్క గట్టి నమ్మకం. నీకు చేతనైతే సహాయపడతావు, లేకపోతే నీవు పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. అది ఎంతో ఉత్తమమైనది తల్లి. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటావు. ఎందుకంటే ఇబ్బందులు అనేటివి వస్తే ఒక మనిషి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడో అని నీకు తెలుసు. కాబట్టి నువ్వు నిస్వార్థంగా పరుల కోసం ప్రార్థిస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి. వారి గురించి ఎంతగానో ఆలోచిస్తూ నిస్వార్థమైన మనసుతో ప్రార్థిస్తున్న నీకు కూడా నేను ఎన్నో రకాలుగా మేలు చేస్తానమ్మా. ఎప్పుడు కూడా ఇలాగే మంచి గుణం, మంచితనం కలిగి ఉండు తల్లి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ నువ్వు, నీ కుటుంబం, నీ వంశం మొత్తం కూడా ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఎప్పుడు నా సాయినామం జపిస్తూ ఉండు తల్లి. అయితే మన బాబా గారు 9 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, బాబా గారు ఎప్పుడు చెప్తారు కదండి, నా నామజపం చేయండి మీకు ఎంతో మేలు జరుగుతుంది అని. అది అక్షరాల సత్యం తల్లి. నిస్వార్థమైన మనసుతో ప్రార్థిస్తున్న నీకు కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తానమ్మా. ఎప్పుడు కూడా ఇలాగే మంచి గుణం, మంచితనం కలిగి ఉండు తల్లి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ నువ్వు, నీ కుటుంబం, నీ వంశం మొత్తం ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పేసి బాబా గారు అయితే మనకు చెప్తూనే ఉంటాడండి. సాయినామం జపిస్తూ ఉండు అని చెప్పేసి 9 నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా గారు అయితే ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, బాబా గారు ఎప్పుడు కూడా ఇలాగే చెప్తారు కదండి, నా నామ జపం చేయండి మీకు ఎంతో మేలు జరుగుతుంది అని. అది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో, శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు మంచి చేయాలి, ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ బాబా గారిని అయితే ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. అందరికీ కూడా మంచి చేసి, అందరి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలని ఆ బాబా గారిని ఎప్పుడు కూడా కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబా గారు మనకి కలలో కానీ ఏ రూపంలో కానీ వచ్చి మనకున్న సమస్యలని తీరుస్తారు. కొంచెం నమ్మకం, ఓపికతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి
ఎప్పుడైనా సరే బాబాగారు చెప్తారు కదా, శ్రద్ధ సబూరి అని చెప్తారు కదా, అది ఆ విధంగా ఉన్నట్లయితే మనకు అంతా మంచే జరుగుతుంది. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్.